రైట్, మంచిది. ఈ సమయం ముందు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు, కొందరి వ్యక్తుల జీవితాలు మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి. కొందరి వ్యక్తులు వారి జీవితంలో జరిగిన సంఘటనలు మనకు కొన్ని సంగతులు, పాఠాలు నేర్పుతాయి. సో అందులో నుండి కొందరు వ్యక్తుల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి సిద్ధపడదాం. మార్పు చెందిన మనిషిగా నీవు ఉన్నప్పుడు, వినండి, మార్పు చెందిన మనిషిగా నీవు ఉన్నప్పుడు నీ ప్రయాణం లేక నీ సహవాసం, నీ జీవితం ఎవరితో ఉంది అని ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతూ ఉన్నా. నీవు మార్పు చెందిన వ్యక్తివైతే, మారు మనసు పొందిన వ్యక్తివైతే, ఇలా చెబితే కడగబడిన వ్యక్తివై ఉంటే, రక్షింపబడిన వ్యక్తివైతే, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తివైతే, నీవు ఎవరితో ఉన్నావు, నీ సహవాసం ఎవరితో ఉంది? నీవెవరితో ఉన్నావు, నీ సహవాసం ఎవరితో ఉంది? కొన్ని మాటలు మీ ముందుంచి సంగతిని మీకు బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న దినాలలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం మీ ముందు తెరిచుంచుకోండి. అందులో నుండి కొన్ని సంఘటన, ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమయం అందు కొన్ని మాటలు మనం విందాం. లూకాసు వార్త, నాన్న కొంచెం మీరు వైలెంట్గా కాకుండా సైలెంట్గా కూర్చోవటానికి సిద్ధపడండి. రైట్ బాబు, కూర్చోండి. రైట్, తర్వాత మనందరికి కూడా చాక్లెట్స్ వస్తాయి. నాన్న కొంచెం సైలెంట్. రైట్, లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు ఒక వ్యక్తిని గూర్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. అతడు ఎవరు అంటే అక్కడ మనకు పరిచయం అవుతాడు. అతని జీవితాన్ని గురించి, అతని బ్రతుకును గురించి, అతని జీవన విధానాన్ని గురించి ఇంచుమించు 8 వచనాలు మనకు ఒక సంగతి తెలియచేస్తూ ఉన్నాయి. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు యెరికో గుండా యెరూషలేము పట్టణానికి పోతూ ఉన్నాడు. చెప్పండి, ఎక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు? యెరికో గుండా యెరూషలేము పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. అది చిట్ట చివరి ప్రయాణం. ఇక యెరూషలేము వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో ఆయన చంపబడి సిలువేయబడతాడు. ఇక అంతే, మరలా ఆ పట్టణం గుండా లేక ఆ మార్గం గుండా ప్రభు మరలా రాడు. ఒక చివరి అవకాశం, ఒక ఫైనల్ స్టేజ్ వచ్చింది. అదేంటంటే యెరికో గుండా పోతూ ఉన్నాడు. వాస్తవంగా బైబిల్ థియాలజన్స్ ఏమంటారు అంటే, యెరికో గుండా ఇశ్రాయేలీలు లేక నిష్ఠ కలిగిన యూదులు ఎవరు కూడా పోరు అని. కారణం ఏంటంటే, యెరికో శపించబడిన పట్టణానికి గుర్తుగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెరికో శపించబడిన పట్టణంగా, యెరికోను గురించి ఎక్కువగా వారు పోవటానికి లేక సమరయ పట్టణంలో గుండా పోవటానికి ఎక్కువగా వారు ఇష్టపడేవారు కారు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పర్యాయము అలా పోతూ ఉన్నాడు. పోతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 35వ వచనం, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జను సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పిడి విని ఇది ఏమని అడుగగా 37వ వచనం, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళు చూడండి వానితో చెప్పిరి. 38వ వచనం, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా 39వ వచనం, ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారును వానిని గద్దించడు కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. 42వ వచనం, యేసు చూపు పొందము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. చదవబడిన సందర్భంలో ఒక గుడ్డివాడైన వ్యక్తి త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సందర్భం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని పోతూ ఉన్నప్పుడు బహుజను సమూహం వెళుతూ ఉన్నట్టుగా చప్పెడు విన్నాడు. అంటే సౌండ్ విన్నాడు. ఏంటి చాలామంది వెళ్తూ ఉన్నారే అన్నట్టుగా సౌండ్ వింటే ఏం జరుగుతుందంటే, ఆయన బహుశా ఎవరు కనిపించరు కాబట్టి అక్కడున్న సమూహం ఎవరైనా స్పందిస్తారేమన్న ఉద్దేశం చేత ఒక మాట మాట్లాడాడు. ఏం జరుగుతూ ఉంది అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ మార్గాన్ని పోతూ ఉన్నాడు అంటే ఇతనికి ఒక ఆశ పుట్టింది, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. కారణం ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని పోతూ ఉన్నాడు అంటే అతడు నజరేయుడైన యేసుని గురించి అంతకు ముందు విన్నాడు. ఆయన ఏం చేయగలిగాడో, ఎంతమందిని బాగు చేయగలిగాడో, ఆయన ప్రభావం ఏంటో బహుశా వారి నోట వీరి నోట కళ్ళు కనిపించని ఈ గుడ్డి వ్యక్తి దగ్గరకు కూడా వచ్చి ఇతడు ఆ ప్రభువును గురించి విన్నాడు. అందుకనే ఆ మార్గాన్ని పోచుకున్నప్పుడు భిక్షాటన చేసే వ్యక్తి అడుక్కోవాలి కానీ అడుక్కోకుండా మరో వాయిస్ని పెట్టాడు. ఏంటో తెలుసా? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. వినండి,
చాలా సమూహం వెళ్తూ ఉన్నప్పుడు, జనాలు చాలా క్రౌడ్గా ఉన్నప్పుడు, ఒక పర్సను, ఒక బ్లైండ్ పర్సను యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలేస్తే ఎంత గొప్పగా కేకలు వేసింటాడు చూడండి. వాస్తవంగా చెప్పాల్సి వస్తే అంతమందిలో యేసుక్రీస్తుకు ఈ సౌండ్ వినిపించేటట్లుగా, యేసుక్రీస్తుకి సౌండ్ వినిపించేటట్లుగా గట్టిగా అరిచాడు. అక్కడ పక్కన పోతూ ఉన్న వాళ్ళు అన్నారు, ఊరుకుండా ఎందుకు అరుస్తావంటే మరింత బిగ్గరగా యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఈ సౌండ్ జన సమూహంలో ఉన్న యేసుక్రీస్తు వారు విన్నారు. విన్న తర్వాత బహుశా దగ్గరకు వచ్చాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రండి. ఆ మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది 40వ వచనంలో, అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సౌండ్ విని ఆగిపోయాడు. యేసుక్రీస్తు వారు ఆ సౌండ్ విని ఆగిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన దగ్గర తీసుకురండి అంటే దగ్గర తీసుకొచ్చారు. ఏం నీకు కావాలి? ఇదంతా కూడా బహుశా చిన్నపిల్లల సండే స్కూల్ మెసేజ్ బహుశా మీకు అయి ఉండొచ్చు. ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏంటి అంటే దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆయన నేను నీకేం చేయగలుగుతున్నానని అడుగగా వాడు ప్రభువా చూపు పొందుచున్నాను నేను. యేసు అన్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పిన వెంటనే వాడు చూపు పొందెను. యేసు చూపు పొందము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచానని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొందెను. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం కావాలి అడిగంటే ఒకే ఒక కోరిక, నాకు చూపు లేదు, నాకు చూపును అనుగ్రహించండి. ఒక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు వాడికి చూపు లేదని తెలుసు, అయినా ఒక ప్రశ్న ఎందుకు సంధించాడు? నీకేం కావాలి అంటే నాన్న నాకేం కావాలో నీకు తెలుసు కదా అని ఆ వ్యక్తిని చెప్పిన విధానం కనిపించదు. నాకు చూపు లేదు కాబట్టి నాకు చూపు ఇవ్వండి. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, యేసుక్రీస్తు అతనికి ఏం ఇవ్వాలో కూడా తెలుసు, అతనికి ఏం లేదో కూడా తెలుసు. అతన్ని ఎందుకు అడగటానికి ఇష్టపడ్డాడు అంటే అతనిలో ఉన్న ఆశ అదేనా లేక ఇంకొకట? అతడు చూపు కొరికి అడుగుతున్నాడా లేక మరొక దాని కొరకు అడుగుతూ ఉన్నాడు? ఏం కావాలని అడుగుతూ ఉన్నాడు? అతని నిర్ణయాన్ని దేవుడు మొట్టమొదటిగా పరీక్షించాడు. అతని యొక్క లోగడ ఆలోచనను ప్రభు మొట్టమొదటిగా స్వీకరించటానికి, గుర్తించటానికి ఏం కావాలి ఆయన అడిగితే ఆయన నాకు చూపు కావలసిన దానిని అడిగాడు, అవసరమైన దానిని అడిగాడు, అవసరమైన వ్యక్తినే అడిగాడు, అవసరమైన దానిని అవసరమైన ఇవ్వగలిగే వ్యక్తి దగ్గర పొంది ముందుకు సాగిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు సంగతి ఏంటంటే వాడు వెంటనే చూపు పొంది దేవుణ్ణి మహిమపరిచెను అనే మాట కనిపిస్తుంది. రెండవదిగా అక్కడ రాయబడిన మాట ఆయనను వెంబడించాను అనే మాటలు కనిపిస్తాయి. రెండు సంగతులు ఆ వ్యక్తి జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి చూపు పొందిన వెంటనే ఒకటి దేవుణ్ణి మహిమపరిచాడు, రెండవదిగా ఆయన వెంట వెళ్ళాడు. ఈ ఉదయకాలం నేను ఇలా గుర్తు చేస్తా, ఆధ్యాత్మిక చూపును కోల్పోయిన నీవు, ఆధ్యాత్మికంగా లోకమే జీవితం అనుకునే బ్రతికే నీవు, ఆధ్యాత్మికంగా దేవునికి దూరమై ఈ మార్గంలో ఏదో చేస్తున్న నీవు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ కన్నులు తెరవబడిన తర్వాత, అంటే నీ చూపు ఒక నూతన అధ్యయనం కొరకు ప్రారంభించిన తర్వాత మరలా నీవు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉన్నావా లేక లోకముతో కలిసిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచించమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. ఇతడు చూపు పొందిన వెంటనే దేవుని మహిమపరచను, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచను అని లేఖనం గుర్తు చేసింది. వాడు చూపు పొందిన వెంటనే, ఆ వ్యక్తి చూపు పొందిన వెంటనే దేవుని మహిమపరిచాడు. తర్వాత రాయబడిన మాట ఏంటంటే వాడు ఆయనను వెంబడించను, ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రము చేయుచుండరి అన్నాడు. కన్నులు తెరవబడిన వెంటనే వాడు దేవుని మహిమపరిచాడు, ఆ వ్యక్తి దేవుని మహిమపరిచాడు. రెండవదిగా తెరవబడిన తర్వాత ప్రభువునే వెంబడించాడు. బహుశా నేను ఇలా గుర్తు చేస్తా, అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు, అన్నదమ్ములు ఎవరైనా ఉండి ఉంటారు. సహజంగా ఒక్కడే ఉండడు. నేను కళ్ళు తెరుచుకున్నాను కాబట్టి నా ఇంటికి వెళ్దాం, నా తోబుట్టులతో కలుసుకుందాం, నేను గతం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉన్నానో చెబుదామన్న ఆలోచన అతనితో రాకుండా ఎవరైతే అతను బాగు చేశారో అతని వెంట వెళ్ళిన సందర్భం అతని జీవితంలో మనం చూస్తాం. ప్రియులారా, ఒక మాట ఇలా గుర్తు చేస్తా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు, లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీవెవరో, నీవెలా ఉన్నావో
ఆధ్యాత్మికంగా మాటలో చెప్పాలంటే దేవుని మార్గములో దేవుణ్ణి మహిమను చూసే కన్నులు మనకు లేనప్పుడు, లేక దేవుని వాక్యాన్ని చూసే కన్నులు మనకు లేనప్పుడు మనం ఎవరమో, లేక ఇలా మాట చెప్తే బాగుంటుందేమో, రక్షింపబడటానికంటే ముందు మనం ఎవరో, కానీ కళ్ళు తెరుచుకున్న తర్వాత మన కళ్ళు దేవుని మహిమ కొరకై వాడబడుచు ఉన్నాయా అన్నది నా ప్రశ్న. అతడు కళ్ళు తెరుచుకున్న వెంటనే దేవుని స్తుతించాడు. రెండవదిగా ప్రభు వెంటే నడిచాడు. అతని స్నేహం కూడా ప్రభుతోనే ఉంది, అతని సహవాసం కూడా ప్రభుతోనే ఉంది, అతని జీవితం ప్రభుతోనే ఉంది, అతని ప్రయాణం ప్రభుతోనే ఉంది. ఇది అతని జీవితంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నీ కళ్ళు ఎవరు చూస్తూ ఉన్నాయి? లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, లేఖనం కళ్ళను గురించి చాలా స్పష్టంగా ఒక మాటలు కనిపిస్తూ ఉంది. మనం దేవుని మార్గాన్ని చూసే కళ్ళు మనకు కావాలి అంటే ప్రభు మన కళ్ళను ముట్టాలి. అంటే మన కళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే, గ్రీకు భాషలో చెప్పాలంటే బ్యాప్టిజం కావాలి. బ్యాప్టిజం అంటే మనం పొరపాటున సాధారణంగా గ్రీకులో ఒక ముంచే పదార్థాన్ని ఏదైనా ముంచితే దాన్ని బ్యాప్టిజం అంటారు. అంటే కళ్ళును నీళ్ళతో కడగాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ మీన్స్ బ్యాప్టిజం. ఇలా గుర్తు చేస్తా. ఏమిటి అంటే, సౌలు దమస్కు మార్గ మధ్యంలో పట్టబడిన తర్వాత అతని కళ్ళు నుండి పొరలు లాంటివి రాలాయి. అతడు 3 రోజులు గుడ్డివాడై ఉన్నప్పుడు వెళ్ళి అననీయ ప్రార్థన చేయగా అతని కళ్ళ నుండి పొరలు రాలగా అతడు చూపు పొంది దృష్టి కలిగిన వాడై, ఒకప్పుడు పౌలుకుంది దృష్టి, ఇప్పుడు మరొక దృష్టి కలిగాడు. ఒకప్పుడు లోకంలో మతము అనే దృష్టిలో ఉన్నాడు, మతం అనే దృష్టితో సమాజాన్ని చూశాడు, మతం అనే దృష్టిలో జీవితాన్ని చూశాడు, మతం అనే దృష్టిలో వ్యక్తులను చూశాడు. ఎప్పుడైతే ప్రభు చేత అతడు పట్టబడ్డాడో, ఎప్పుడైతే ప్రభు చేత పిలువబడ్డాడో అతని కళ్ళు నుండి పొరలు రాలేయి, అతని కళ్ళు నుండి పొరలు రాలేయి. ప్రియ సోదరుడా సోదరి, ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నీ కళ్ళు తెరవబడిన తర్వాత, నీ కళ్ళ నుండి పొరలు రాలిన తర్వాత నువ్వు చూడాల్సింది, వెంబడించాల్సింది దేవుణ్ణి, ప్రభువుని. యోబు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనములో చాలా గాంభీర్యమైన ఒక మాటలో చెప్పాలంటే ఒక సవాలుతో కూడిన మాటను ఇలా చెప్పాడు. ఏమన్నాడు తెలుసు? యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలా చూతును అని. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటాను. యోబు గారు చెప్పిన సంగతి ఏమిటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలా చూతును అని. కన్యకనే కాదు అంటే మీరు అలా గుర్తు చేసుకోవచ్చు. వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు బహుశా ఆయన కన్యకను చూడలేదేమో, కన్యత్వాన్ని కోల్పోయినా, లేక మ్యారీడ్ అయిన వాళ్ళు చూసాడేమో అన్నట్టు వ్యంగ్యం కాదు. కానీ ఆయన ఒక మాట చెప్పాలంటే, నేను ఎలా చూస్తాను స్త్రీని. బహుశా అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన, అతడు ఒక భక్తిపరుడని లేఖనం గుర్తు చేస్తుంది. మన కన్నులతో కూడా మనం నిబంధన చేసుకుందాం. ఏమిటి? నేను ఎలా పాపాన్ని చూస్తాను. రక్షింపబడిన నీవు పాపాన్ని చూస్తూ ఉంటే, రక్షింపబడిన నీవు లోకాన్ని చూస్తూ ఉంటే, రక్షింపబడిన నీవు అపవాది సంబంధమైన వాటిలో బిజీ అయిపోతే, నీ దృష్టిని కోల్పోతే సంగతి ఏంటి? ఒక దైవజనం దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఒక దైవజనం దగ్గరకు ఒక ఆమె వృద్ధాపంలో వచ్చింది. అయ్యా మీరు ప్రార్థన చేయండి, నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేవు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేవు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటమ్మా ప్రార్థన చేయమని చెప్తున్నా, ఏం ప్రాబ్లం అంటే కళ్ళు సరిగ్గా కనిపించట్లేవండి. మరి కళ్ళు కనిపిస్తే ఏం చేస్తామని అడిగానంట పాస్టర్ గారు. ఏంటయ్యా, పెద్ద అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, చిన్న అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, కోడళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉన్నారు, నాకు టైంపాస్ కాదు కాబట్టి పెద్ద టీవీ తెచ్చారు, ఎల్ఈడి టీవీ, అందులో సినిమాలు చూస్తానండి అని చెప్పింది. అందరికి ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి కోరికలు ఉంటాయి. నాకు టైంపాస్ కాదు కదా, ఇంక సినిమాలు చూస్తా ఉన్నా అంటే ఆమె సినిమాలు చూసుకోవటం కోసం ఈ దైవజనుడు ప్రార్థన చేయాలన్నమాట. అంటే కొందరి సందర్భాలలో కొందరి ఆలోచన, కొందరి తలంపు, కొందరి ఉద్దేశము, కొందరి చర్య ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. పౌలు కళ్ళలో నుండి పొరలు రాలగా అతడు దైవికమైన దృష్టిని పొంది క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మన కళ్ళలో నుండి పొరలు రాలితేనే మనము ప్రభువును వెంబడిస్తాం. మన కళ్ళ నుండి పొరలు రాలితేనే ప్రభువును స్తుతిస్తాం. మన కళ్ళ నుండి ఆ పాపపు పొరలు రాలాలి, మన కళ్ళ నుండి అపరూప పొరలు రావాలి.
పౌలు కళ్ళల్లో నుండి రాలి అయ్యి అతడు ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకున్నాడు. రెండవ సంగతి ఇలా గుర్తు చేస్తా, 119వ కీర్తన మనందరికి పరిచయమైన ఒక చక్కటి భాగం అందులో మనకు కనిపిస్తుంది. 119వ కీర్తన 18వ వచనం, 119వ కీర్తన 18వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. ఏమిటి అంటే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు అన్నాడు. నా కన్నులు తెరువు అన్నాడు. అంటే దేవుని వాక్యము లోతును, దేవుని వాక్యములో ఉన్న లోతును చూడటానికి, నీ వాక్యమందు దాగి ఉన్న నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవండి అన్నాడు. అంటే దావీదు అంతవరకు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు అంతవరకు కళ్ళు తెరుచుకొని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. కానీ అతనికి ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి అన్న ఆలోచన పుట్టింది. వాస్తవంగా యూదుల రాజు ధర్మశాస్త్రాన్ని, తోరాను తన దగ్గర ఉంచుకోవాలి. యాజకుల దగ్గర ధర్మశాస్త్రం ఉండాలి, అలాగే రాజు దగ్గర కూడా ధర్మశాస్త్రాన్ని ఉంచుకోవాలి. దావీదు ఎలాంటి వాడు అంటే, రాత్రి జాములు కాకమునిపే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడని, చదివేవాడని మనకు 119 కీర్తనలోనే మనం చూస్తూ ఉన్నాం. అతని ఉపదేశము దినమెల్లా ధ్యానించేవాడు. 119 కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అన్నాడు. నిజమే, దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి, దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి, దావీదు దేవుని వాక్యాన్ని గైకొనిన వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. అయితే అంతటితో తృప్తి పడకుండా ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని, ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని అతడు ఆశ్చర్యకరంగా నా కన్నులు తెరవండి అని ప్రార్థన చేశాడు. రక్షింపబడిన సోదరుడా, నీ కళ్ళు దేవుని మహిమ కొరకున్నాయా అన్నది ప్రశ్న. నీ చూపులు దేవుని మహిమ కొరకు ఉన్నాయా అన్నది ప్రశ్న. అంటే అపవిత్రమైన ప్రతిదీ, పాపంగా కనిపించిన ప్రతిదీ, వాటికి మనం దూరంగా ఉండాల్సిన బాధ్యత మనందరిది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక పర్యాయం ఇద్దరు స్నేహితులు వెళ్తూ ఉన్నారట. ఇద్దరు స్నేహితులు వెళ్తూ ఉంటే ఒక గొప్ప పట్టణం లేక ఒక ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంగణంలో ఒక ప్రసిద్ధి చెందిన పట్టణం, ఆ పేరు కూడా ఉంది. ఆ పేరు నేను ఇలా గుర్తు చేస్తాను. ఆ పట్టణంలో చాలా విగ్రహారాధన జరుగుతుంది. ఆ ప్రసిద్ధి చెందిన పట్టణం. వాళ్ళ స్నేహితుడు, లోకల్ స్నేహితుడు, ఇదిగో మా ఏరియా ఇది చాలా ప్రసిద్ధమైంది, చాలా రోజులు వచ్చావు కాబట్టి ఒకసారి మా పట్టణాన్ని చూసొద్దాం రా అంటే, తన స్నేహితుడు అన్నాడంట ఆ వ్యక్తితో, నా కళ్ళు దేని చేత నా చూపును ఆకర్షించి దేవునికి దూరం కాకుండా ఉండాలని. అంటే ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, నా కళ్ళు లోకంలో ఉన్న దానిని ఆకర్షించకుండా ఉండాలి అంటే నేను అలాంటి వాటిని చూడకుండా ఉండాలి అని చెప్పాడట. నా కళ్ళు చెడును చూడకుండా లోకార్పితమైన, విగ్రహార్పితమైన, లేక భౌతికమైన, లౌకికమైన, చెడిపోయే లోక సంబంధమైన వాటిని చూడకుండా ఉండాలని నేను ఎప్పుడూ తీర్మానం చేసుకున్నాను. నేత్రానందం అది లోక సంబంధమైనది. నేత్రానందం అది దేవుడు ఇష్టపడేది కాదు. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, 2వ అధ్యాయం 16-17వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, లోకంలోనైనా లోకంలో ఉన్న మాట నేను ప్రేమించుకోడి, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ అన్నాడు. దేని చేత ఆకర్షింపబడకుండా ఉండాలని నేను ఇలా జీవిస్తూ ఉన్నా, వాటిని నేను చూడాలని ఇష్టపడట్లేదు, వెళ్దాం అని ఆ లోకల్ స్నేహితులతో చెప్పి మార్గంని త్రిప్పుకున్నారట. అంటే నేను దేవుని చేత ఆకర్షింపబడకూడదు అన్నది నా ఆలోచన. నా చూపు దేవుని మహిమ కొరకై ఉండాలి, కానీ లోకములో జరుగుతున్న గాంభీర్యమైన వాటికి కాదు అని ఆయన తన స్నేహితులతో చెప్పాడు. ప్రినేస్తం, నీ చూపు దేవుని మహిమ కొరకు ఉందా లేక లోకపు మహిమ కొరకు ఉందా ఒకసారి గమనించమని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మన చూపు పవిత్రమైన చూపై ఉండాలని ప్రభు బోధించాడు. మత్తయి సువార్తలో మనం ఆ మాటలు చూస్తాం. మత్తయి సువార్త ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఉంచితే ఒక చక్కటి సెన్సేషనల్ వర్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ బోధించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాల్లో ఒక మాట ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించాడు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును అన్నాడు. 22వ వచనంలో అన్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును అన్నాడు. మన కన్నులు చెడినవైతే
మన దేహమంతా కూడా చీకటి అయిపోతుంది. తర్వాత రాసిన మాట ఏమిటంటే, నీలో ఉన్న వెలుగు చీకటి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని ప్రభు బోధించాడు. మనలో ఉన్న కన్ను అది చీకటి కావాలి అని చెప్పాడు. కారణం ఏంటంటే, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేదని ప్రభువే స్టేట్మెంట్ ఇచ్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మన కన్ను గుడ్డిదవ్వాలి. అందుకనే 2 కన్నులు కలిగిన వ్యక్తిగా నిత్య నరకంలోనికి పోవట కంటే ఒంటి కన్ను కలిగిన వాడై నిత్య జీవంలోనికి పోవటం మేలు అని ప్రభు బోధించాడు. అంటే నీ కన్నులు ప్రభు మార్గములో, దైవ మార్గములో ఉండాలనే ప్రభు ఇష్టపడ్డాడు. కానీ అపవిత్రమైనవి, లోక సంబంధమైనవి నీ దృష్టిని ఆకర్షించకూడదని ప్రభు చెప్పాడు. ఒకవేళ లోకము కనుక ఆకర్షించితే నీవు లోకములోనికి వెళ్ళిపోతావు. కాబట్టి మార్పు చెందిన నీవు దేవుని మహిమ కొరకై నీ చూపును వాడుకోమని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తాం, యువకులు ఎంతకంటే రాత్రి 12 అయినా 1 గంట అయినా సరిగ్గా నిద్రపోరు. కారణం ఏంటంటే పక్కనే ఉంటుంది మొబైలు. ఎప్పుడు నిద్రపోతారో కూడా తెలియదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న పిల్లలకు కూడా అందరికి కూడా గ్లాసెస్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ ఎడ్యుకేషన్ మనిషిని ఎంతగా చేసిందంటే, ఒక మాట చెప్పాలంటే ఈ వ్యక్తి కూడా రాను రోబో అవుతాడేమో అని ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. రోబోతో కలిసి జీవితాన్ని జీవించాల్సింది వస్తుందేమో, మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందేమో అన్న ఆలోచనలు వస్తాయి. దేవుని ఆలోచనలు కనుక అర్థం చేసుకోకపోతే, దేవుని ప్రణాళికను కనుక అర్థం చేసుకోకపోతే లౌకికమైన దానినే అర్థం చేసుకోవటానికి ముందుకు వస్తాం. లౌకికమైన దాన్ని అర్థం చేసుకోవటానికి, యాంత్రికమైన దాన్ని అర్థం చేసుకోవటానికి ముందుకు వస్తాం. కొన్ని విదేశాలలో ఇప్పటికీ ఏఐ మనందరూ కూడా పరిచయమైందే. అలాంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్గా ఏం జరుగుతుందో కొన్ని చర్చిల్లో అలాంటి బోధకులు తయారయ్యంట. రోబోలే బోధకులు. విశ్వాసాలు వస్తూ ఉంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంతే కూడా ఆర్టిఫిషియల్గా జరుగుతూ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, రాను ఇక రోబోలు మాటలు వినిపోవాల్సి వస్తుంది. కొన్ని దేశాల్లో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి వేగవంతంగా. కొన్ని చర్చిల్లో అలాంటి వాటిని ఆపరేట్ చేయడానికి ఉంచుకున్నారంటే ఎట్లా ఉంటుందో చూడండి పరిస్థితి. ప్రియులారా, మన కళ్ళు ప్రభు మహిమ కొరకు ఉండాలి. మన కళ్ళు ప్రభు మహిమ కొరకు ఉండాలి. అతడు తెరవబడిన వెంటనే ప్రభుతో నడిచాడు. గతంలో నీవెలా ఉన్నావో, లోకంలో ఎలా ఉన్నావో ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభుతో సహవాసం చేయి. ప్రభుతో నీవు సహవాసం చేసి నీవెవరో నీకు అర్థమవుతుంది. ప్రభుతో సహవాసం చేసిన వ్యక్తి ప్రభువు ఎవరో అర్థం చేసుకోగలుగుతాడు. ప్రభువుని ఎవరో అర్థం చేసుకోగలిగిన వ్యక్తి మాత్రమే నీవెవరో నీకు అర్థమవుతావు. నీ కుటుంబం ఏమో నీకు అర్థమవుతుంది. నీ విలువేంటో నీకు అర్థమవుతుంది. నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కడగబడిన తర్వాత లోకంలో కలిసిపోవద్దు. రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత లోకంతో ఉండటానికి ఇష్టపడద్దు. ఒక మాట నిన్ను సందర్భండి, నేను 3 వ్యక్తులు పరిచయం చేయాలనుకున్నాను. ఒక వ్యక్తిని మాత్రం పరిచయం చేసిన సందేశాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, బేతనీలో ఉన్న కుటుంబం, మార్తా మరియలు, వారి సహోదరుడైన లాజరు. అతను గురించిన స్టేట్మెంట్ ఏంటంటే, లాజరు రోగి అని పరిచయం చేసింది వాక్యం. అతడు రోగి ఆయను. చూడండి, కొందరు పరిచయం చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఆదామును నీలమంటితో తయారు చేసి పరిచయం చేసిన దేవుడు హవ్వను నేరుగా భార్యగా పరిచయం చేశాడు వాక్యం ద్వారా. మనకు షిత్యుడైన ఎలీషా కనిపిస్తాడు. అతను ముందు వెనకాల ఎవరు కూడా కనిపించరు. అలాగే మెల్కీసెదెకు మనకు కనిపిస్తారు. అతను మన పూర్వపురాలు ఎవరు కూడా కనిపించవు. అతని తండ్రి కానీ అతని తల్లి కానీ ఎవరు కనిపించడు. అతని సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అనబడిన సందర్భం మాత్రమే లేఖనం మనకు పరిచయం చేసింది. అతను గుర్చిన ముందు వెనకాల కొన్ని సందర్భాలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ లాజరుని గురించి, అతని భక్తి జీవితాన్ని గురించి, మరో జీవితాన్ని గురించి పరిచయం చేయదు, రోగి అని పరిచయం చేసింది. ఏమైంది? మనందరం కూడా ఎరుగుదాం. ఏంటి? ఆయన రోగం చేత చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ సోదరులు యేసుక్రీస్తు వారికి సంగతి చేరవేశారు. ప్రభువా, ఇలాగా మీరు ప్రేమించిన కుటుంబంలో ఉన్న లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. అవునా అని మరలా ఆలస్యం చేశారు.
వాళ్ళు ఏదో బాధలో ఉండి వచ్చి ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి బాగా అవుతాడని వాళ్ళు సందేశాన్ని పంపిస్తే మరలా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయడమే కాదు, వాళ్ళ శిష్యులతో ఒక మాట అన్నాడు, ఈ మరణము, ఈ రోగము మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. వినండి, మరణము దేవుని మహిమ కొరకు రావడం, మరణము దేవుని మహిమ కొరకు రావడం, ఆ పదాన్ని ఆలోచన చేస్తే ఆశ్చర్యాన్ని మనం పొందుతాం. మానవ జీవితాల్లో కొన్ని రోగాలు, కొందరి మరణాలు దేవుని మహిమ కొరకు వస్తాయి. అతడు మరణించిన తర్వాతనే నేను ప్రభు దగ్గరకు వచ్చానని చెప్పగలిగిన వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. ఉదాహరణకి ఇలా గుర్తు చేస్తా, ఉజ్జియా మరణించిన తర్వాత యెషయాకు దర్శనం కలిగింది. అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడైన ప్రభువును ఉజ్జియా మరణించిన తర్వాతనే చూశాడు. ఉజ్జియా అంటే ఎవరు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఆశీర్వదిస్తున్నంత వరకు దేవుని చేతిలో అణిగిమణిగి ఉండి ఆశీర్వదించిన తర్వాత గర్వించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఉజ్జియా చివరికి కుష్ఠరోగం కలిగి దేవుని మందిరానికి పోకుండా జీవితం అంతా సపరేట్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత యెషయాకు దర్శనం కలిగింది. నేను ఇలా గుర్తు చేస్తా, అతని మరణం ప్రవక్త అయిన యెషయాకు పరలోకాన్ని తెరిచే అవకాశాన్ని కలిగించింది. అందుకనే వెంట నా పదాలు మనకు కనిపిస్తాయి. సో లాజరు మరణించిన తర్వాత ప్రభు ఎక్కడుంటే, ఈ రోగం మరణం కొరకు కాదు, ఒకవేళ మరణం వచ్చినా దేవుని మహిమను చూస్తామని నీతో చెప్పలేదా? ఆ మాటలు మనము ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాటలు చూస్తాం. ఈ పరంపర ఇలా సాగుతూ ఉన్నప్పుడు లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళ అక్క చెల్లెలు కూడా అందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పిన వెంటనే అలా వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని కలుసటానికి ఆమె వెళ్ళి ఏడుస్తూ ఉంది. ప్రభు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాడు. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, మరణం ఎంత భయంకరమైందో యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తాం. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. ఆయన కన్నీళ్లు విడవడం ఏంటి? నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచాడు. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచింది గెత్సెమనే వనములో కన్నీళ్లు విడిచాడు. అలాగే లాజరు మరణం దగ్గర కూడా ఆయన ఏడ్చాడు. మానవ జీవితాలలో మరణం ఎంత భయంకరమైనదో, మానవ జీవితాలలో మరణం ఎంత ఏడుపును కల్పించేదో ప్రభువైన యేసుక్రీస్తు వారినే కన్నీళ్లు తెప్పించింది. జీవమరణాన్ని సృజించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరణించడానికంటే ముందుగా మానవులు అనుభవిస్తున్న మరణాన్ని గురించి ఆయన ఏడ్చాడు. అంటే ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దగ్గరకు వచ్చారు, సమాధి దగ్గరికి. రాయి తీయండి అంటే వాళ్ళు అన్నారు, బోధకుడా ఇప్పటికి 4 రోజులైంది, కంపు కొడుతూ ఉన్నాడు, ఎందుకు అన్నట్టు. లేదు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా? తెరిచిన వెంటనే మనం అందరం కూడా ఎరుగుదాము, నేను అవుట్లైన్ దాటిపోతాడు. లాజరు అని పిలిచిన వెంటనే ప్రేత వస్త్రాల చేత కట్టబడిన వాడై అక్కడి నుండి బయటికి, సమాధుల నుండి బయటకు వచ్చాడు. బయట వచ్చి విచిత్రం, అనేకులకు ఒక వింతగా కనిపించాడు లాజరు. అనేకులు ప్రభావితం చెందటానికి ఒక ఆశ్చర్యకరమైన గుర్తుగా కనిపించాడు లాజరు. ఇలా నేను గుర్తు చేస్తా, 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన లాజరు తిరిగి లేస్తే 12వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 11-12 వచనాలలో యేసు తాను పస్కా పండుగకు ముందుగా 6 దినముల ముందుగా యెరూషలేముకు వెళితే అక్కడ జరిగిన సంఘటన మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు గురించి చెప్పిన సంగతి ఏమిటంటే, ఈ మరణించిన లాజరు, రోగం చేత మరణించిన లాజరు, సమాధి చేయబడిన లాజరు, ప్రభు మాట చేత బయటకు వచ్చిన లాజరు ఎవరితో సహవాసంలో, ఎవరితో భోజన పక్తిలో ఉన్నాడు అంటే, లాజరు, అక్కడ రాయబడిన మాట, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అనే మాట లేఖనం చెప్పింది. ఎవరితో? యేసుక్రీస్తు వారితో భోజనం చేస్తా. యేసుక్రీస్తు వారికి ఈ కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది, యేసుక్రీస్తు వారికి కుటుంబం భోజనం పెట్టింది. భోజన భక్తిలో యేసుక్రీస్తు వారు, ఇలా నేను గుర్తు చేస్తా, ఆయన శిష్యులు వారితో పాటు లాజరు కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడేమో. నేను ఇలా గుర్తు చేస్తా, మరణించిన లాజరు పునరుత్థానం అన్నారు కానీ భౌతికమైన జీవితాన్ని మరొకసారి మరలా బ్రతికి, పునరుత్థానం అంటే
మరణం లేనిదనే పదం వస్తూ ఉంటుంది. రిజరెక్షన్ అంటే డోంట్ డెట్ అగైన్, అంటే మరొకసారి మరణం పొందే అవకాశం ఉండదు పునరుత్థానంలో. సో దీన్ని మనం పునరుత్థానం అనకూడదు. భౌతికమైన జీవితానికి కొంచెం పొడిగింపు మరలా. రెండవసారి ఆయన తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు భోజన భక్తిలో ఆయన కూర్చొని వారితో కలిసి భోజనం చేస్తా ఉన్నాడు. నేనేం గుర్తు చేస్తున్నానంటే, భౌతికమైన మరణం ఒకసారి మరణించిన తర్వాత లాజరు లేపి ప్రభు తనతో కూర్చోబెట్టుకున్నాడు భోజనం చేసిన తర్వాత. ఇలా గుర్తు చేస్తా, నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే ఒక చక్కటి సంగతి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట ఇలా రాయబడింది: మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన మనం, క్రీస్తు చేత బ్రతికించబడిన లాజరు యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు చేత బ్రతికించబడిన మనము కూడా, అంటే మన గత జీవితాన్ని, పాపపు జీవితాన్ని లోకములో విడిచిపెట్టిన తర్వాత రక్షింపబడ్డామని చెప్పామే, రక్షింపబడి మారు మనసు పొందిన కొత్త జీవితాన్ని క్రీస్తు సహవాసమందు ఉంచుకోవాలి. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభువుతో కలిసి భోజనం చేశాడు. ఇది మనకేం గుర్తు చేస్తుందంటే, ప్రభు శరీరాన్ని రొట్టెను పంచుకునే సహవాసాన్ని మనం గుర్తు చేస్తూ, లాజరు ప్రభు సహవాసంలో ఉన్నాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తునందు బ్రతికించి దేవుడు మనలను కూడా ప్రభు సహవాసంలో ఉంచాడు. ఓ మారు మనసు పొందిన సోదరుడా, ప్రభు చేత రక్షింపబడిన ప్రియ సహోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీ సహవాసం ఎవరితో ఉంది? ఆ గుడ్డివాడు కళ్ళు తెరుచుకున్న తర్వాత ప్రభువును వెంబడించాడు. అతను చూపులో మార్పు చెందిన తర్వాత ప్రభువును దేవుని మహింపరిచాడు. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభుతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాడు. రక్షింపబడిన నేను లోకంలో ఉంటాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టాన్ని నేను నెరవేరుస్తానంటే వాక్యం అంగీకరించడం లేదు. నువ్వు ప్రభుతోనే సహవాసం చేయాల్సిన వ్యక్తివి, ప్రభు కొరకు జీవించాల్సిన వ్యక్తివి, ప్రభు కొరకు బ్రతకాల్సిన వ్యక్తివి, ప్రభుతోనే జీవించాల్సిన వ్యక్తి. ఇతడు నేను మరలా జీవితాన్ని పొందాను కాబట్టి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుందని బయట ఉన్న వ్యక్తులకి వెళ్ళి లెక్చర్ ఇచ్చిన వ్యక్తి కాదు, పాఠాలు బోధించిన వ్యక్తి కాదు. తనను ఎవరు లేపారో తన దగ్గర ఉంటున్న వ్యక్తికి కనిపించాడు. మనల్ని ఎవరు లేపారో, మన పాపం నుండి మనల్ని ఎవరు విడిపించారో వారి దగ్గర మనం కూడా ఉండాల్సిన వ్యక్తులుగా ఉన్నాము అనే సంగతి గుర్తు చేస్తున్నాం. మాత్రమే కాదు, లాజరు గురించి ఒక మాట చెప్పింది లేఖనం. ఏమిటి అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం: అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి అన్నాడు. ఎవరిని బట్టి? చనిపోయిన లాజరు తిరిగి లేవగా తిరిగి లేచిన లాజరుని బట్టి అనేక మంది యూదులు తమ వారిని విడిచి అతనిని బట్టి యేసునందు విశ్వాసం ఉంచిరి అన్నాడు. ఇలా నేను గుర్తు చేస్తున్నా, రక్షింపబడిన మనం మృతుల్లో నుండి, అంటే పాపములో అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించి ఉండగా మన జీవితాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరకు రావాలి. లాజరు అందరికీ ఒక వింతగా ఉన్నాడు, లాజరు అందరికీ ఒక గుర్తుగా ఉన్నాడు, లాజరు అందరికీ ఒక సెన్సేషనల్, ఒక సంచలనంగా మిగిలిపోయాడు. అనేకులు లాజరును బట్టి యూదులలో తమ సొంత వారిని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచారు. ఇలా గుర్తు చేస్తా, నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి, నీ మారు మనసు జీవితాన్ని బట్టి ప్రభు దగ్గరకు రావాలి ప్రజలు. నీ గతాన్ని చూసి కాదు, నీ మతాన్ని చూసి కాదు, మార్పు చెందిన నీ జీవితాన్ని చూసి ప్రభు దగ్గరకు రావాలి. యూదులలో అనేకులు తమ వారిని విడిచి లాజరును బట్టి యేసునందు విశ్వాసం ఉంచడానికి కారణం ఏమిటంటే, అతడు మృతుల్లో నుండి లేచాడు, అతడు మరణములో నుండి బయటకు వచ్చాడు. వారు తమ వారిని యూదులను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు యూదులు. కారణం, లాజరు వారికి ఒక హెచ్చరికగా ఉన్నాడు, లాజరు ఒక ప్రేరణగా ఉన్నాడు, లాజరు అనేకులకు ఒక లేవటానికి, విడిచి వెళ్ళటానికి ఒక గుర్తుగా ఉన్నాడు. ఎవరి లాజరు?
రోగం చేత చనిపోయి సమాధి చేయబడి ప్రభు చేత లేపబడిన వ్యక్తి. నీవు నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా ప్రభు మనలను లేపాడే. రక్షింపబడిన మన జీవితము కూడా అనేకులు ప్రభు దగ్గరికి నడిపించటానికి, అనేకులను ప్రభు దగ్గర నడిపించటానికి ఒక సాధనం కావాలి, ఒక మాదిరి కావాలి, ఒక ప్రేరణ కావాలి. అలాంటి జీవితము నీవు జీవిస్తూ ఉన్నావా అన్నది నీ ముందుంచుతున్న ప్రశ్న. కళ్ళు తెరిచిన వెంటనే దేవుని మహిమపరిచాడు, ప్రభువును వెంబడించాడు. పౌలు కళ్ళలో నుండి పొరలు రాలగా ప్రభు పరిచర్లో ఉన్నాడు. ఆధ్యాత్మిక దృష్టిని పొందిన నీవు లోకంతో సహవాసం చేయొద్దు. తిరిగి లేచిన అనుభవం అంటే పాపాలు క్షమించబడిన అనుభవం నీకుండగా నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరకు రావాలి. లాజరును చూసి అనేకులు వచ్చారు ప్రభు దగ్గరికి, యేసునందు విశ్వాసం వచ్చారు. నీ భక్తి నీకే కాదు, పక్కనున్న వారిలో కూడా ప్రభావితంగా పనిచేయాలి. ఎస్, మా ఆఫీసులో ఒక వ్యక్తి పని చేస్తాడండి, చాలా మంచివాడు. ఒకప్పుడు చాలా ఒక రకంగా ఉండేవాడు, ఇప్పుడు అతను చూసి మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అతని ప్రవర్తన, అతని భాష, అతని మాటలు, అతని జీవితం ఏదో మాకు కొత్తదనంగా కనిపిస్తూ ఉంటాయి. అతన్ని బట్టి మేము మా జీవితాన్ని కూడా అతనిలాగా ఉంచుకోవాలని ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్, ఒక మాదిరి మనం చూపించాలి. లేకపోతే ఇంకా మనం చచ్చిన లాజరుగానే మిగులుతాం, కానీ ప్రభుతో సహవాసం చేసిన లాజరుగా మనం ఉండం. మూడో సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తా. శృంగారం అనే దేవాలయం దగ్గర యోహాను సువార్త అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి, కుంటివాడైన వ్యక్తి ఆ శృంగారం దేవాలయం ద్వారం దగ్గర భిక్షాటన కొరకు రోజు కూడా కూర్చుంటున్నారు. పేతురు యూదుడు కాబట్టి వారి ఆచార ప్రకారంగా వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. పగలు 3 గంటలకు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయించుండగానే మాటలు కనిపిస్తాయి. యూదులు దాదాపుగా 3 సార్లు ప్రార్థన చేస్తారు. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. ఈ రకంగా 3 పర్యాయాలు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు 3 గంటలకు 3 గంటలకు పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళి చూడగా అక్కడ కూర్చున్న వ్యక్తి, కుంటివాడైన వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. తక్కువ నిలబడ్డాడు, మాకు కూడా సహాయం చేయండి అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళ యొద్ద మా వైపు తేరు చూచమని చెబితే వాళ్ళు అనుకున్నారు, ఏమని ఈరోజు స్పెషల్ ఏమైనా సంపాదించుకుంటానేమో అనుకున్నాడు. వాళ్ళని అడుగుతూ బహుశా ఇక్కడ చూశాడేమో, వేరే వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళని కూడా చూశానేమో, మా తట్టు తేరి చూడమన్నారు. అంటే ఆ చూపులో డిఫరెంట్ ఉంది కాబట్టి పేతురు ఆ పదాన్ని ఉపయోగించాడు. వీళ్ళు పేతురు వైపు చూడగా వెండి బంగారం లేవు, కానీ పేతురు ఒక మాట చెప్పాడు, నాకు కలిగినది నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడిని కుడి చేపట్టుకొని అలా లేవనెత్తిన వెంటనే వాడు లేచి నిలిచని కాలు బలం పొంది, రాయబడిన మాట ఏంటంటే వాడు గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళాను. యోహాను సువార్త అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 7వ వచనం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందాను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అసలు ఒక ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దేవాలయం బయట ఉన్నవాడు, ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చాడు. ఒకప్పుడు భిక్షాటన చేసేవాడు, ఇప్పుడు సంతోషంతో దేవుని సేవిస్తూ ఉన్నాడు. అతని జీవితాన్ని మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి అంటే ఒకప్పుడు బయట ఉన్నాడు, ఇప్పుడు లోపలికి వచ్చాడు. తేడా ఏమిటంటే యేసునామం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, యేసునామం కలిగిన వెంటనే ఈ వ్యక్తి లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. 11వ వచనం చెప్పింది, వాడు పేతురు యోహాను చేయి పట్టుకుని ఉండగా ప్రజలందరూ చూశారు. దేవాలయం బయట ఉన్నవాడు ఈడే, ఏంటి లోపల వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా నడిచాడు, రోజు మన కోసం బెగ్గాటం చేసేవాడు కదా, భిక్షాటన చేసేవాడు కదా, ఎలా వచ్చాడు, ఎలా సాధ్యమైంది? ప్రభు పేతురు యోహానులు ఆ వ్యక్తికి ప్రభువును ప్రకటించారు. ప్రభువును ప్రకటించిన వెంటనే అతని జీవితంలో మార్పు, అతని జీవితంలో నూతనమైన నడక ప్రవర్తనకు సాదృశ్యం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాటలో మనకు కనిపిస్తాయి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని నేను ఇలా గుర్తు చేస్తాను. నడక ఏం గుర్తు చేసిందంటే 4వ వచనం, యోబు గ్రంథం 31:4.
ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అన్నాడు. అతని నడక మార్చబడింది. కుంటివాడైన వ్యక్తి ప్రభునామము కలిగిన వెంటనే అతని ప్రవర్తనలో తేడా వచ్చింది. అతడు ఒకప్పుడు కుంటివాడు, ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు గంతులు వేయడం ఏమిటో తెలియదు, దేవాలయంలోనికి వెళ్ళి గంతులు వేస్తూ ఉన్నాడు. అంటే అతని ప్రవర్తన పూర్తిగా మారిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామాన్ని నీవు తెలుసుకున్న తర్వాత, అంతవరకు దేవుని మార్గంలో దైవ మార్గంలో నడవలేని నీవు, ఒక మాటలో చెప్పాలంటే లోకములో నీ ఒక ఆధ్యాత్మిక కుంటివాడు. ప్రభుని యేసుక్రీస్తు తెలియక మునుపు నీ ఒక ఆధ్యాత్మిక కుంటివాడు. ఈ ఆధ్యాత్మిక కుంటితనంలో నుండి రక్షణ నీకు ఎప్పుడైతే దొరికిందో అప్పుడు దేవుని ప్రజలతో కలిసి నీవు ఆరాధించాల్సిన వ్యక్తివి. అంటే నీ నడక నీ ప్రవర్తనను గురించి చూపిస్తుంది. నీ ప్రవర్తన మార్పు చెందేదై ఉండాలి, మార్పు చెందినదై ఉండాలి. బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, సమాజం చేత ఒకప్పుడు చెయ్యిన యాచించేవాడు ఇప్పుడు దేవుడు స్తుతిస్తూ అదే చేతులతో దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తికి కనిపించాడు. ఒక మార్పు అతనిలో కనిపించింది. ప్రభు నామం ప్రకటించగా అతని జీవితంలో మార్పును మనం చూస్తాం. ప్రియ సోదరి, ప్రియ బైబిల్ చదవది, ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రభువును తెలుసుకున్న తర్వాత నీ ప్రవర్తన మారిందా? నీ ప్రవర్తన మారిందా? యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మాట అన్నాడు యోహాను గారు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, యోహాను రాసిన 3వ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? గట్టిగా చెప్పాలా? 11? ఒకటి. ఓకే. రెండవ అధ్యాయం, రెండవ పత్రికలో ఒకటే. చాలా సంతోషం, మీరంతా ఇంకా యాక్టివ్ మూడ్లో ఉన్నారని నాకు ఇప్పుడు చాలా అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్. యోహాను రాసిన 3వ పత్రికలో 4వ వచనంలో 2వ వచనంలో ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతని అన్నాడు. ఏంటి? ప్రేమైన గాయని గురించి మాటలు చెబుతా యోహాను గారు ఒక మాట అన్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, సత్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నావు అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మన నడక, మన ప్రవర్తన సత్యాన్ని చూపించాలి. మన ప్రవర్తన సత్యాన్ని చూపించాలి. సత్యము అంటే నేను 2 విషయాలు గుర్తు చేశాను. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తే సత్యం. అంటే మన ప్రవర్తన వాక్యాన్ని చూపించాలి, మన ప్రవర్తన క్రీస్తును చూపించాలి. గాయని గురించి అన్నాడు. ఏమన్నాడు అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థిస్తూ నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చిరి. సాక్ష్యం చెప్పగా నేను బహుగా విని సంతోషించితిని అన్నాడు. నేను విని బహుగా సంతోషించితిని అన్నాడు. అతని సత్య ప్రవర్తన గురించి, అతని సత్య నడవడిని గురించి యోహాను గారు సంతోషించారు. ఇలా నేను ముగిస్తూ ఉన్నా, ఈ మాట నీ ముందుంచుతూ ఉన్నా, నీ సత్య ప్రవర్తనను బట్టి నీ దైవజనుడు, నీ సత్య ప్రవర్తనను బట్టి నీ కాపరి, నీ సత్య ప్రవర్తనను బట్టి విశేషించి నీ దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? ఒకప్పుడు అతడు కాళ్ళు లేవు, నడక వచ్చిన వెంటనే దేవాలయంలోకి వచ్చాడు, నడక వచ్చిన వెంటనే దేవుని స్తుతించాడు, నడక వచ్చిన వెంటనే పేతురు యోహానులు చేయబట్టుకొని వీరే నాకు ఆధారం అన్నట్టుగా, వీరే నాకు యేసు నామాన్ని చూపించారన్నట్టుగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి ఆ దేవాలయంలో, శృంగారం అనే దేవాలయములు, ఆ వైభవభేతమైన దేవాలయములో యూదుల మధ్య ఒక గురుతుగా ఉన్నాడు. యూదులు ఆ సంఘటన చూసి దేవాలయంలో పేతురు యోహానులతోనే గొడవపడిన సందర్భం మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. మతాధికారులు, పెద్దలు, సద్దుకేయులు, 3 రకాలైన గుంపులో వ్యక్తులు వచ్చి మీరు ఇలాంటి పని ఎందుకు చేస్తూ ఉన్నారని ప్రశ్నించారు. అదొక సబ్జెక్ట్ వేరు అనుకోండి. ఇలా నేను గుర్తు చేస్తున్నా, అతడు నడక వచ్చిన వెంటనే నేను ఇంటికి వెళ్ళాలి, మా అన్నదమ్ములు చూడాలి, తల్లిదండ్రులు చూడాలి అన్న ఆలోచన కూడా రాలేదు. దేవాలయంలోనికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, ఏ దేవుడైతే నాకు ఇచ్చాడో, ఏ దేవుడి నామములోనైతే నేను నడక పొందాను, ఆ దేవుడి నామాన్నే స్తుతిస్తాను అన్న ఆలోచన అతనిలో మనం చూస్తాం. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రవర్తన మారాలి, మార్పు చెందాలి. నీ నడక గతంలో, నీ నడక నీ పడక అపవిత్రంగా ఉంటే
దేవుని మహిమపరిచే విధంగా మన ప్రవర్తనను దిద్దుకోవాలి. సత్యమును గూర్చి నీవు సత్య ప్రవర్తన కలిగి ఉన్నావని నిన్ను గూర్చి సహోదరులు చెప్పగా బహుగా సంతోషించితిని అన్నాడు. ఇలా గుర్తు చేస్తా, మన ప్రవర్తనను చూసి దేవుడు సంతోషించాలి. సామెతల గ్రంథములో సొలొమోను ఇలా గుర్తు చేశారు, ఒకని నడత యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువును సహా మిత్రునిగా చేయునని లేఖనం గుర్తు చేసింది. సాధారణంగా మనకు శత్రువులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవారు చాలామంది మనకు వస్తూ ఉంటారు. జీవితం అంటే పోరాటం కదా. జీవితం అంటే పోరాటం, నిరంతరము ఘర్షణ సంఘర్షణల మధ్య సాగుతూ ఉంది ఈ ప్రయాణం. దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఇలాంటప్పుడు మనలో దాగి ఉన్న ఒక నూతన పురుషుడు కనిపించాలి. తిట్టేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవసరమైతే రాళ్ళేసేవాళ్ళు, అవసరమైతే చెడుగా ముద్రించి చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఉంటారు. ఎవరినైతే నమ్ముతామో బాగా వారి నుంచి ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ పడుతూ ఉంటుంది. ఈ బ్రదర్ ఇలాంటి వాడని అనుకోలేదే, మీకు తెలుసా మీ ఫ్రెండ్ ఇలాంటి వాడు, మనతో ఉన్నవాళ్ళే. గమనించండి, మనం ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వ్యాగన్లు ఒకటిగా ఉన్నాం, మున్సిపాలిటీ బండ్లుగా ఉండకూడదు. మున్సిపాలిటీ ఏం చేస్తూ ఉంటుంది, ఎక్కడ చెత్త కనిపిస్తే, ఎక్కడ చెడు కనిపిస్తే, ఎక్కడ కంపు కనిపిస్తే అంతా కూడా ఎత్తుకుపోతుంది. మనం పక్కనున్న వాళ్ళ దాంట్లో మురికిని గుర్తించాల్సిన అవసరం లేదు. పక్కనున్న వాళ్ళ దాంట్లో మలినాన్ని కాదు మనం గుర్తించాల్సింది. అవతల వ్యక్తి ధైర్యం పొందినట్లుగా, అవతల వ్యక్తి ప్రభు కొరకు నిలబడినట్లుగా ప్రోత్సహించి ప్రార్థన చేయాలి. అది మనలో కావాల్సింది. ఈ రోజున ఎట్లా ఉందంటే, కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ఎదుటి వ్యక్తికి చెప్పుకోలేకున్న పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. ఆ పరిస్థితి చెప్తే దాన్ని ఆధారంగా చేసుకుని పక్కన వాళ్ళ ద్వారా ఏడిపించే వ్యక్తులు తయారవుతూ ఉన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని పక్కన వారి చేత ఇబ్బంది పెట్టే వాళ్ళు తయారవుతూ ఉన్నారు. ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి, ఎవరికి చెప్పకూడదో కూడా ఆలోచిస్తాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. జాగ్రత్త, నీకు చెప్పగలిగే స్థలం ఒకటి ఉంది. నీ మనసును గ్రహించగలిగే దేవుడు ఒకరు ఉన్నారు, ఆయనే నీ దేవుడు. నీ ప్రవర్తన మారిన తర్వాత నువ్వు సత్యాన్ని గురించి సత్య ప్రవర్తన కలిగిన వ్యక్తిగానే ఉంటే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. మూడు విషయాలు ముగ్గురు వ్యక్తుల ద్వారా మనం గుర్తు చేసుకున్నాం. గుడ్డివాడు మనకేం గుర్తు చేశాడంటే, కళ్ళు తెరిచిన తర్వాత దేవుని వెంట నడవాలని చెప్పాడు. మనం ఆధ్యాత్మిక కళ్ళు వచ్చిన తర్వాత లోకం మనకు అవసరం, ప్రభుత్వాన్ని. లాజరు మనం చూసాం, మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభుత్వాన్ని సహవాసంలో ఉన్నాడు. మాత్రం కాదు, అనేకులు ప్రభునందు విశ్వసించడానికి కారకుడయ్యాడు. నీవు రక్షింపబడిన తర్వాత నీ వారు నిన్ను బట్టి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారా? లేకపోతే ఇట్లా చెబితే బాగుంటుందేమో, నీవు పొందిన మారు మనసు డూప్లికేట్ ఏమో, నకిలీదేమో, పేరుకి మాత్రమే పొందావేమో, పేరుకి మాత్రం రక్షణ అనే ట్యాగ్ తగిలించుకున్నావేమో. జాగ్రత్త, మారు మనసు పొందమని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఈ కుంటి వ్యక్తి అయినా ఈ వ్యక్తి మందిరం బయట ఉన్నవాడు లోపలికి వచ్చి దేవుని ప్రజలతో కూడా ఆరాధించాడు. మరి నీ ప్రవర్తన మారితే నీవు దేవాలయంలోకి వచ్చి ఆరాధిస్తావు. ఒక మార్పు చెందిన నీవు, మారు మనసు పొందిన నీవు ఎక్కడున్నావు? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ప్రభు ఇలా బోధించాడు, దీపాన్ని వెలిగించిన తర్వాత లైట్లు, ఎలక్ట్రికల్ బల్బులు ఏమి లేని ఆ రోజుల్లో అదే ఉపమానాలు. దీపం వెలిగించిన తర్వాత మంచం కింద, కొంచెం కింద ఎవరు పెట్టరు. అంటే ఎక్కడ పెడతారు? అనేకులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెడతారు. మార్పు చెందిన నీవు మంచం అంటే ఇక సోమరతనంలోనికి మరలా నిద్రలోనికి జారుకోవడం, కొంచెం అంటే తిండిపోతనం, లౌకిక సంబంధమైంది. వాటి వైపు కాకుండా, ధన వ్యామోహంలోనికి కాకుండా వెలిగింపబడిన దీపం అందరికి వెలుగుగా ఉన్నట్లు దీపస్తంభం మీదే పెట్టాలి. ప్రియ సోదరుడా, నీ జీవితం ఎవరితో, ఎక్కడ, ఎలా ఉంచుకుంటావో ఆలోచించమని ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ముగ్గురు వ్యక్తులు మనకు ఒక మోడల్ చూపించారు. కళ్ళు తెరుచుకున్న వ్యక్తి ప్రభును వెంబడించాడు. చనిపోయిన తిరిగి లేచిన వ్యక్తి ప్రభుతోనే ఉన్నాడు. కాళ్ళు వచ్చిన వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళేది ఆరాధించారు. మన జీవితం ఎలా ఉంది? ఎక్కడుంది? రక్షింపబడ్డావా? రక్షింపబడితే నీ జీవితం ఎలా ఉంది? ఎవరితో ఉంది? ఆలోచించుకోమని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాం. దైవ చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధపడదాం. అలాంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యమైన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత ఒక నేమింగ్ సెరమనీ ఉంది. ఒక పేరు పెట్టిన తర్వాత చివరికి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు ముంచుకోండి, తల ముంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి వినిపించిన కొన్ని ఆధ్యాత్మిక హెచ్చరికలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీరు మనసు ఎరిగిన దేవుడు, మాకు కావలసిన మీ మాటలు మీరు మాకు అందించారని మిమ్మల్ని బట్టి నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాం.
మా అందరి జీవితం ఒక ప్రేరణగా మాదిరిగా ఉండాలని, మార్పు చెందిన తర్వాత మా జీవితాల్లో మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని స్తుతించేవిగా ఉండాలని మీరు గుర్తు చేశారు. అనేకులకు ఒక మాదిరిగాను, అనేకులకు ఒక వింతగాను, అనేకులు నిన్ను విశ్వసించడానికి ఒక ప్రేరణగాను మేముండునట్లుగా సహాయించండి. అందించబడిన మాటలపై మీ బలమైన ప్రసన్నత ఉంచి నడిపించమని ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘననామంలో ప్రార్థించడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.